స్టీఫెన్. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా బాగుంది. మనం రెగ్యులర్‌గా చూసే ఆ క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ అయితే కాదు. 9 మంది అమ్మాయిల్ని తానే హత్య చేశానంటూ స్టీఫెన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతాడు. అయితే స్టీఫెనే ఆ హత్యలన్నీ చేశాడా? అసలు అతనెవరు? అన్నదే కథ. స్టీఫెన్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ పేరెంట్స్, ఆ సెటప్ అంతా కూడా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా త్రూ ఔట్ ఎంగేజింగ్‌గా వెళ్ళిపోయింది. సినిమాలో వచ్చే ట్విస్టులు కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక పార్ట్ 2 కూడా వాళ్ళ కనెక్షన్ వదులుకున్నారు. అది కూడా రాసుకున్నారు. సెకండ్ హాఫ్‌లో ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉంది. అక్కడ అసలు స్టీఫెన్ ఆ క్యారెక్టర్‌ని ఏం చేస్తాడు? ఏంటి? అన్న ఒక క్యూరియాసిటీని బాగా మెయింటైన్ చేసింది. ఈ స్టోరీ ఏ మాత్రం మనం ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా అయితే ఉండదు. ఇక అదే టైంలో వచ్చిన సాంగ్‌ని తమిళ్‌లోనే వదిలేశారు. అలా వదిలేసి మంచి పని చేశారు. ఫీల్ ఎక్కడ మిస్ అవ్వలేదు. సైకలాజికల్ థ్రిల్లర్ అన్నందుకు ఈ సినిమా మన బ్రెయిన్‌తో ఆడుకుంటుంది. అసలు ఏ క్యారెక్టర్ మంచి, ఏ క్యారెక్టర్ చెడు అన్నది అస్సలు మనం డిసైడ్ అవ్వలేం. ముఖ్యంగా ఆ స్టీఫెన్ క్యారెక్టర్. అసలు అతను మంచోడా? చెడ్డోడా? ఏం చేశాడు? అసలు ఎందుకు చేస్తున్నాడు? అతని బిహేవియర్ ఏంటి అన్నది అసలు మనం గెస్ చేయలేం. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలాగే ఉంటుంది. స్టీఫెనే కాదు, వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. మొత్తం సినిమాలో కాస్టింగ్ బాగుంది. మంచి కాస్టింగ్. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ, కలర్ కరెక్షను, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. అసలు ఈ సినిమాని థియేటర్స్‌లోనే రిలీజ్ చేసి ఉండొచ్చు. మరి ఎందుకని ఓటీటీలో రిలీజ్ చేశారో గానీ, ఇక ఓవరాల్‌గా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3.25 ఔట్ ఆఫ్ 5. ఇట్స్ ప్యూర్‌లీ మై ఒపీనియన్. థాంక్ యూ.